దానంత దిశతపాలన ఏది లేదు. కాంగ్రెస్ వాళ్ళకి లబ్ధి తప్ప ప్రజలకు ఒరిగింది అయితే ఏమీ లేదు. కేసీఆర్ ఇచ్చినవి ఏమున్నాయి, భరోసాలు ఏవైనా ఇచ్చినాయి అవే ఇస్తున్నాడు తప్ప ఆయన పెంచిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కోర్టు అంటే ఆమె అయితే ఇంకా ఆ మాత్రం కూడా లేదు. ఇప్పుడు ఆయన అనవసరంగా చోటనే గెలిపించుకున్నాం. అదేదో ఇంకా స్టేట్లో వీక్తాను మేము మినిస్టర్ అయిపోయి ఎక్కడేమో చేస్తున్నాడు కానీ అక్కడ ఏం చేసేది లేదు. ఆయన కాపాడుకోవడానికి తప్ప వేరే విధంగా అయితే ఆయన లేడు. అంటే ఇక్కడ మీకు చెన్నూరు దగ్గర వివేక్ వెంకట స్వామి ఎట్లా ఉంటారు, ఎట్లా పనిచేస్తారు ఏమన్నా? నేను చెప్తున్నాగా అనవసరంగా గెలిపించుకుని బాధపడడం తప్ప ఇంకా మించి ఏమీ లేదు ఆయనతోటి. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు సుమారు ఎక్కడైతే ఫౌండేషన్ వేసిండో వాటినే చేస్తున్నాడు కానీ ఆయన స్వయంగా సొంతగా పెట్టించింది అయితే ఒక్కటి కూడా లేదు పని ఇంతవరకు. ఆయన పెన్షన్లు ఏమన్నా ఉన్నాయా? పెన్షన్ పెన్షన్లు పాత పెన్షన్లే ఇస్తున్నాడు. రైతు భరోసా పాతదే, రైతు బంధువు అనేది పాతదే. ఇంక కొత్తగా ఇచ్చింది అయితే ఏమీ లేదు. వాటిని యాడ్ చేసింది తప్ప ఇంతవరకు ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. రుణమాఫీ చేస్తున్నాం, రుణమాఫీ అది ఇంత కేసీఆర్ ఇచ్చిన మాఫీలే కదా అవి. వాటిని మళ్ళీ కంటిన్యూ చేసిండు. అందులో కూడా సగం కొంతమందికి ఇచ్చిన, కొంతమందికి ఇవ్వలే కదా. ఇంకా పూర్తి 100% వరకు ఇవ్వాలి. ఇందిరమ్మ లబ్ధి పేరుకు మాత్రమే లబ్ధి. అది ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళ అనుచరులకు తప్ప ఇంకా ఎవరికి మాత్రం ఇవ్వలేదు. అది కూడా ఇంతవరకు ఇంకా అసంపూర్తిగానే వెళ్ళిపోయింది.